అత్యున్నతుడమైన తండ్రి, రాజుల రాజా, మహిమగల దేవ, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగిన వాడ, దేవా, మందవల యోసేపును నడిపించినవాడ, నీ ఘనమైన నామమును బట్టి నా రక్షణ కొరకు నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో యేసు ప్రభువారి కొద్ది ఆరాధన ఆయన నామములో ఆయనకే సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. చరణం పాడుకుందాం. 227 నే స్తుతించెదను యేసు నామమును. నే స్తుతించెదను యేసు నామమును. ఒకటో చరణాన్ని మాత్రం పాడదాం. 227 225 227 225 ఇందులో ఒక్క చరణం పాడదాం. వర్ణింపనెవరికి తరమవున. ఒకటో చరణాన్ని పాడదాం, తర్వాత రెండవ వర్తమానాన్ని వింటాం. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. పాడాలి. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఒకటి. ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రసాదనరు. సో వాకింగ్ కొరకు మనము సిద్ధపడదాం. బలలో యోగ్యంగా పాలు పొందుదాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి, నీకు లేఖనానుసారంగా మా జీవ ఫలం మీకు అర్పించడానికి అయ్యా మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, నీ బలవర్తమానంలో కూడా మాతో మాట్లాడండి. మీ దాసుని మీ సిలుసాటును మరుపరుచుకోండి తండ్రి. యోగ్యంగా తండ్రి, లేఖనానుసారంగా తండ్రి, మేము ఎక్కడ తప్పిపోయాం పడిపోయాం యథార్థంగా ఒప్పుకొని యోగ్యంగా బలలో పాలు పంపులు పొందలాగిన మా హృదయాలు కూడా తండ్రి మీరు సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని బిగ్గరగా ఒకరు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. సో ఈ వాక్యము ఒక విశ్వాస జీవితంలో చాలా విలువైంది. ఒక ఊరిలో ఉన్న జంతువులన్నీ కూడా ఒక సమావేశం జరుపుకున్నాయంట. ఒక ఊరిలో ఉన్న జంతువులన్నీ, ఊరిలో ఏమేమి ఉంటాయి చెప్పండి జనరల్గా?
మనకు గుర్తు ఆవులు, మేకలు, కోళ్ళు, కుక్కలు, ఇంకా పిల్లులు, ఇంకేముండయా? పందులు. ఎవరు చెప్పారు? పందులు. రైట్. ఒక ఊర్లో ఉన్న జంతువులన్నీ కూడా రైట్. ఒక ఊర్లో సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళన్నీ కూడా జంతువులన్నీ బాగా మాట్లాడుకున్న టైంలో పైకి చూసినారా, మీరు పైకి చూసినారా అనే ప్రశ్న వచ్చిందంట. మీకు పైకి చూసినారా ప్రశ్న వస్తే మేము చూసినాం అన్నమాట. అప్పుడు ఈ పందులు పైకి చూడాల్సిన అవసరం ఏముంది, పైనే ఉంది, మొత్తం అంతా భూమి మీదనే ఉంది అని చెప్పారు. పాపం వాటి ఆలోచన అంతా కూడా కిందనే చూస్తాయి కదా, పైన ఎప్పుడు చూడవు, తెలుసు కదా. మనం కూడా పాడతాం కదా, పంది వలే తిరిగిందా పొర్లిందా. సరే, అయితే పైకి చూడాల్సిన అవసరం లేదు, పైకి చూడు నక్కలు అన్నాయంట, అవన్నీ అన్నీ పైకి చూస్తే బాగుంటుంది, పైన చూడు అంటే మేము పైన చూడడం మొత్తం కిందనే ఉంది అనుకుంటూ వెళ్ళిపోయినాయంట. పాప కోపం వచ్చి అందులో ఒక కుక్క లేసి అన్నదంట, నీకు అర్థం కాదులే, ఒకరోజు నీకు అర్థమైంది పైన ఏముందో అప్పుడు తెలుస్తుందిలే అని వెళ్ళిపోయిన 2 రోజులకు ఆ పందులు బట్టి వాళ్ళు వచ్చేసి, మీకు తెలుసా బరిష అంటారు, తెలుసా? పందుల్ని బరిషతో పొడుస్తారు, దాన్ని రక్తం చిందించడానికి బరిషతో పొడుస్తారు. అప్పుడు ఏమైతే అంటే ఆ పంది ఇట్లా పొడవగానే కింద పడి కొట్టుకుంటుంది ఇట్లా చేతి, తెలుసా ఎట్లా కొట్టుకుంటుందో? తెలుసా మీకు? ఆ కొట్టుకునే ఆఖరి టైంలో ఇట్లా చూసుకుంటూ కొట్టుకుంటుంది అంట. రే భలే ఉంది పైన, అర్థమైందా? భలే ఉంది పైన అని కొట్టుకుంటాం. కాబట్టి ఈ లోకములో ఒక విశ్వాసిని పైకి చూడండి, పైన వెళ్ళండి, పైవైపు ప్రయాణం చేయండి అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకే భూమి మీదనే మానవుడు సిద్ధపరచుకొని భూమిలోనే బతకాలని ఆశపడుతున్నాడు. మానవునికి ఈ భూమి అంటే ఎంత ఇష్టం. ఈ మానవ జీవిత యాత్రలో భూమి యొక్క ఆ ప్రేమ అసలు విడదీయలేనిది. అందుకే నువ్వు మన్నే గనుక మన్నైపోతావు. అయితే ఒక విశ్వాసి భూమి మీద బ్రతికినప్పటికీ తన ఆలోచనలు, తన విధి విధానాలు ఔన్నత్యమైంది, ఉన్నత వైపు ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలపు వేళ మనం పైనున్న వాటిని వెతకడం. ఒక వ్యక్తి పైనున్న వాటిని ఎందుకు వెతకాలో ఒక 5 విషయాలు చెప్తాను నేను. ఒక విశ్వాసిగా మనం పైనున్న వాటిని ఎందుకు వెతకాలి? వాస్తవంగా మనకు తెలుసు మన ప్రభు ఎక్కడున్నాడు, ఏమని చెప్తాం? ఆకాశమందు ఆసీనుడైన వాడా, మేము నీ తట్టు కన్నులెత్తుచున్నాం. దేవుడు ఉన్నతమైన వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. మన కొరకు సిద్ధపరిచిందంతా కూడా ఆయన దగ్గరుంది. ఈ లోక యాత్రలో తాత్కాలికమైన లోకములో మనం ఇక్కడ ఉన్నాం. అందుకే నిన్న ఏదో చిన్న ఒక బ్రదర్ స్టేటస్ పెడితే చూసినాను. ఒక గొప్ప వ్యాపారవేత్త ఇట్లా ఒక చిన్న ఇంటర్వ్యూలో ఇచ్చినదా చిన్న స్క్రిప్ట్, ఒక చిన్న పేపర్ తీసి ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన నారాయణఖేడ్లో శేషారావు అని. నేను తీసి పెట్టుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే గొడవలు అయితే అనవసరంగా మనలో కోపాలు ఎక్కువ అని చెప్పి వద్దని అనుకున్నాను. ఏంటి ఆయన ఇచ్చింది ఏంటంటే, ఈ లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా, ఈ లగ్జరీస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటున్నారంట. మీకు అర్థమైందా? లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటున్నారంట. ఎందుకు కొంటున్నారంటే లగ్జరీగా కనబడడానికి ఎస్ కొంటున్నారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ లగ్జరీగా కనబడడానికి ఎందుకు కొంటున్నారు, మరి ఎట్లా కొంటున్నారంటే మనకు ఒక్కటే ఒక ఆయుధం ఉంది. ఏంటిది అది? సరే ఉట్టుకు చెప్పుది ఎందుకు ఊరిక, అందుకే నేను పెట్టలేదు, ఊరికి ఇదే చెప్తుంటారు కదా అట్లా. సో ఇప్పుడు ఏంటండి అంటే దాంతో చాలా తిప్పలు పడుతున్నారు లగ్జరీగా కనబడడానికి. సో ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, జనరల్గా వినండి, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. ఒకవేళ వాళ్ళు చాలా ఉన్నతమైన ఫంక్షన్, మామూలు ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు. అక్కడ ఏంటి నలుగురు ఏమనాలి? జనరల్గా ఒక ఆలోచన వచ్చింది నాకు నిన్న, మరి అది బాగుంటుందో బీరువాలు ఓపెన్ చేసి ఫోటోలు తీసి స్టేటస్ పెడితే బాగుంటుంది ఏమని వచ్చింది నాకు. బీరువాలు ఓపెన్ చేసి, ఎవరు బీరువాళ్ళకు ఉంటుంది కదా, ఉండదా? శ్యామ్ నీకుందా? కలిపి ఉంటుందా? కలిపి ఉంటుంది. గొప్పడి తమ్ముడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరు బీరో వారికి ఉంటుంది. ఎన్ని ఉన్నాయని చూసి ఒక ఫోటో తీసి స్టేటస్ పెడితే బాగుంటుంది అనిపించింది, కానీ సరే బాగోదులే ఉట్టికి ఎందుకులే కానీ అన్నీ. సో ఇప్పుడు ఏంటి, ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం, సారీ ఏమనుకోకండి,
నేను కాపరిగా చెప్పాల్సిన బాధ్యత ఉందిగా చెప్తున్నాను, ఎందుకంటే తప్పు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ మనల్ని మెచ్చుకోవడానికో, మనల్ని ఇష్టపడడానికో, మనల్ని చూసి పొగడానికో ఒక అందమైన విలువైన ఒక నగను, ఒక వస్తువు తీసుకొని వెళ్తున్నాం. అది మనకుంటే తీసుకెళ్ళడం తప్పు కాదు, దాని కొరకు రకరకాల వేలు వెళ్ళడం అనేది చాలా మార్గాలకు వెళ్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, కొలసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎందుకు రాసినాడు వీళ్ళకు? బహుశా వీళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. కొలసీ చరిత్ర మనకు తెలుసు. వాళ్ళకి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, బహుశా వాళ్ళు ఇక్కడే అనుకున్నారు. సీమోను పేతురు రూపాంతర కొండకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతాను. సీమోను పేతురు యొక్క ఉద్దేశం అదే, మనం ఈ కొండ మీదనే ఉందాం, కిందికి వెళ్ళొద్దు, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, వాడిని బాగు చేయడం వీడిని బాగు చేయడం మనకెందుకు ప్రభువా, సో మనం ఇక్కడ ఉందాం, మనం ముగ్గురం ఉందాం. అర్థమైందా? మనం ముగ్గురం, వాళ్ళు ముగ్గురు. కొండ మీదకి ఎవరిని తీసుకెళ్ళినాడు? పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభువారు 4, ఇంకో 3 వాళ్ళిద్దరు, ఏలియా, మోసే, 6 మంది ఇక్కడే ఉండిపోదాం. ఇక లోకమొద్దు. యేసు ప్రభువారు పేతురు కొరకు కాదు, యేసు ప్రభువారు లేకపోతే యోహాను కొరకు కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ. కాబట్టి ఒక విశ్వాసిగా భూమి మీద బ్రతికినప్పటికీ కూడా మన దృష్టి, మన ఆలోచన అంతా కూడా పైదే. కొలసీ ప్రజల యొక్క దృష్టి ఇక్కడ ఉంది, ఇక్కడే బాగుంది, చాలా హ్యాపీగా ఉందనుకుంటున్నారు. అందుకే అబ్రహాము, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు 3 జీవితం. సో అబ్రహాం ఎక్కడున్నాడు చెప్పండి? అబ్రహాం ఎక్కడున్నాడు? గుడారాల్లో ఉన్నాడు. అట్లా చెప్పండి, వెరీ గుడ్. ఇస్సాకు ఎక్కడున్నాడు? గుడారాల్లో ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు. ఒక పాక వేసెను రాయబడింది. ఎక్కడ? హామోరా అని పేరు. మన కొడుకు హామోరేనా? మన కొడుకు దీనాన్ని పాడు చేసింది. ఎప్పుడైతే అక్కడ పాకలు వేసుకున్నాడు, ఇల్లు అని రాయబడింది అక్కడ ఇంగ్లీష్లో, ఇక్కడ పాక అని రాయబడి. సో ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నాడో పర్మనెంట్ అనే ఆలోచన వస్తే టెంపరీ అయిపోతావు. జీవితంలో ఎప్పుడైనా సరే ఐఎమ్ స్టేబుల్. అందుకే మనుషులు ఎప్పుడు గర్విస్తారు? బైబిల్లో రాజులు ఉజ్జయ ఎప్పుడు గర్వించినాడు? అతడు స్థిరపడిన తర్వాత మనసులో, అందుకే జీవితంలో ఏదో కొరత ఉండాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, మై డియర్స్, మై బిలోవర్డ్, మళ్ళీ చెప్తున్నాను, మనిషి జీవితంలో ఏదో ఒక కొరత ఉండాలి. ఒకవేళ దేవుడే కనుక ఆ మహిమను కూడా ఫుల్ఫిల్డ్గా ఇచ్చుంటే అసలు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళమా? మానవుని కొంచెం. అందుకే ఎంత మంచోనికైనా ఆ ఏరియా అంటే లోపం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ లోపమే లేకపోతే మనిషి దేవుని దగ్గరికి రాడు. ఈ భూమి మీద చాలామంది దేయాలు బట్టి గుడికొచ్చిన వాళ్ళు, రోగాలతో గుడికొచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కొరకు వచ్చినారు. అర్థమైందా? దేవుని దగ్గరికి రకరకాలకు వచ్చినారు. మానవుని యొక్క బలహీనతే దేవుని మీద ఆధారపడడానికి ఆస్కారం అవుతుంది. మానవుడు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అనుకుంటాడో భక్తిలో కూడా నేను మంచిగా ఉన్నాను అనుకుంటే అక్కడ దెబ్బడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మానవుడు ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడాల్సిందే. సూర్యుడు, చంద్రుడు తెలుసు కదా, భూభ్రమణం, పరిభ్రమణం. సూర్యుని మీదకి చంద్రుడు వస్తాడు, అప్పుడు చంద్రుడు ఏమవుతాడు? ప్రకాశిస్తాడు. చంద్రుడికి స్వయం ప్రకాశత లేదు, ఆయన నీతి సూర్యుడు. మనం చంద్రులం. ఆయన మీద నుండి లేదా ఆయన ఛాయలో మనం ప్రకాశించాలి తప్ప మనం సొంతగా ప్రకాశించలేం. కాబట్టి మిత్రమా, ఇప్పుడు మనం పైన వాటి చదవండి అన్నమాట. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా అసలు లేచినారా? సమాధిలో నుంచి లేచినారా? ఇంకా సమాధిలోనే ఉన్నారా? ఏం సమాధి అండి? ఒకరికి భోజనం అనే సమాధి, బట్టలనే సమాధి, తిండనే సమాధి, కొంతమందికి డ్రెస్సింగ్ టేబుల్ అనే సమాధి. అర్ధగంట దాని ముందే ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఇవన్నీ సమాధులే. ఈ లోకాన్ని దేవుడు దేంతో పోల్చినాడు? సున్నం కొట్టిన సమాధి. తెలుసా? విలియం టిండేల్ ఏమన్నాడు? రోమా ప్రజల్ని, రోమా రాజ్యాన్ని ఏమన్నాడు తెలుసా? వేషతో పోల్చినాడు. చచ్చిపోతూ, దేవా ఈ ఇంగ్లాండ్ దేశపు రాజుల సమాధులు తెరవండి అని చెప్పుతూ. తర్వాత ఆయన ఎవరు? మార్టిన్ లూథర్, మా సంఘ సంస్కర్త. ఆయన ఏమన్నాడు? ఓ రోమా సామ్రాజ్యమా. అప్పుడు రోమా 1000 సంవత్సరాలు పరిపాలించింది. ఓన్లీ 4 ఎంపైర్స్,
ఫస్ట్ 1000 years రోమన్స్ ఈ భూప్రపంచాన్ని పరిపాలించినారు. అండ్ సెకండరీ బ్యాబిలోనియన్స్, అండ్ థర్డ్ మ్యాసిడోనియన్, అండ్ ఫోర్త్లీ గ్రీక్. ఈ 4 ప్రపంచాన్ని పరిపాలించినారు, మరెవ్వరు పరిపాలించాల. అండ్ బ్రిటిష్ ఓన్లీ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఈ రోమా సామ్రాజ్యం 1000 years ఓల్డ్ రూల్ చేసింది. అప్పుడు ఆ రోమా సామ్రాజ్యం ప్రొటెస్టెంట్స్ అందరిని ఏం చేసినారు? తెగొట్టేసినారు. ఆ టైంలో ఓ రోమా సామ్రాజ్యమా వేష్ అని పిలిచినాడు. సో ఈ లోకము దేవుని దృష్టిలో ఏంటి? సమాధి. ఈ సమాధిలో ఏముంటుంది? ఎప్పుడైనా సమాధిని ఓపెన్ చేసి చూసినారా? కట్టెలపై నీ శరీరం కనిపించదు, గంటకు మళ్ళీ మట్టిలోన గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా. కార్లో పెట్టేప్పుడు పాట పెట్టుకుంటారా? నాకు ఇష్టం. తనువు నమ్మినా కట్టె మిగిల్చింది. ఏం మిగులుతుంది? మా ఊర్లో ఒక ఆమెనే 3 రోజుల తర్వాత ఓపెన్ చేసినారు. 3 రోజులు కాదు, 3 నెలల వరకు అది పోలే. ఏంటిది? భయంకరంగా వస్తుంది మనిషి శరీరం వాసన. గుర్తుపెట్టుకోండి. సో అటువంటిది ఈ లోకం. దీన్ని ఎందుకు ప్రేమిస్తావు? ఏముందని ప్రేమిస్తావు? ఒక వ్యక్తి పైనున్న వాటిని దృష్టించాలి. ఎందుకు? నెంబర్ 1 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. త్వరగా ముగించుదాం. ఫిలిప్పీ 3:20-21 త్వరగా. ఎందుకు ఒక వ్యక్తి పైకి చూడాలి? పైనున్న వాటిని ఎతకలక. మన పౌరస్థితి పరలోకమందున్నది. సో మొట్టమొదటి మాట, మనం ఎందుకు పైకి చూడాలంటే మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మనం ఏ దేశ పౌరులం? సో వాస్తవంగా ఇండియా దేశ పౌరులం. ఉందా లేదా? ఆధార్ కార్డు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేసుకోండి. రాబోయే రోజుల్లో కఠినం. ఆధార్ కార్డు లేకపోతే గుర్తించారు. ఎవరైనా సరే పిల్లలు కూడా చేసి పెట్టండి. ఇప్పుడు కొత్తగా వేరియేషన్ వచ్చేసింది. ఇప్పుడు తీసేస్తున్నారు. భారతదేశంలో 1,15,00,000 ఎన్నో ఉన్న దాంట్లో దాదాపు ఒక 20 లక్షలు 30 లక్షలు అసలు కనబడడం లేదంట. జాగ్రత్త. ఏదైనా ఉంటే కూడా నువ్వు పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఉంటే తొందరగా చేసుకోండి. మిస్టేక్స్ అంటే చేంజింగ్ అడ్రస్ల పెద్ద సమస్య కాదు, చేంజింగ్ ఆఫ్ నేమ్స్ పెద్ద సమస్య కాదు, కానీ అసలు లేకపోతే కష్టం. తొందరగా చేసుకోండి. తర్వాత నువ్వు దేశ పౌరుడిగా గుర్తించవు, తీసేస్తారు. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మన పౌరస్థితి, మన పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అక్కడుంది. ఒకవేళ ఈ దేశంలో నువ్వు పౌరుడి కాదంటారు, కానీ బైబిల్ యాజ్ ఏ బిలీవర్గా, దేవుని బిడ్డలంగా మన పౌరస్థితి పరలోకం ఉంది. పరలోకంలో ఉన్న మా పౌరస్థితి మేము చూడండి. వాళ్ళు ఏం చేసినారు? హెబ్రీ 11 13-14 వచ్చినాలు. హెబ్రీ 11 13-14 త్వరగా చదవాలి. అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి పరదేశమును యాత్రికు ఎటు చూస్తున్నాం మనం? ఇప్పుడు ఎటు చూస్తున్నారండి? ఎవరు ఉన్నారా బయట? మనోళ్ళు బయట ఆస్ట్రేలియాలో ఉన్నాడు ప్రవీణ్. చాలామంది ఎటు చూస్తారు? దూరం నుండి చూసి ఎటు చూస్తారు? వీడియో కాల్ చూడరా, మరి గమ్మతున్నారు. దూరం నుండి చూస్తారు. ఇక్కడ ఉన్నట్ట వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు అంటున్నా. దూరం నుండి చూసి వందనం చేస్తారు. హాయ్ బాగున్నారా? ఎస్, మన జీవితం కూడా అంతే. ఏమంటున్నారు వాళ్ళు? భూమి మీద మేము యాత్రికులం, పరదేశంలో ఉన్నామని ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా? ఫస్ట్ నీకు పరలోకంలో నీ పౌరస్థితి ఉందని నీకు తెలుసా? కాబట్టి ఒక వ్యక్తి పైనున్న వాటిని ఎందుకు చూడాలంటే, అయ్యా నేను ఎప్పుడైనా ఇక్కడ యాత్రికున్నే, నేను ఎప్పుడైనా ఇక్కడ పరదేశినే. అందుకో పేతురు కూడా అన్నాడు, ప్రియులారా మీరు యాత్రికులు పరదేశులు అన్నాడు. కాబట్టి పరదేశికి ఇక్కడ ఏముండదు, ఏ హక్కు ఉండదు, నో రైట్ ఎట్ ఆల్. ఇక్కడ ఏముండదు, జస్ట్ బతుకంతే. ఇక్కడ నీకు ఏదీ లేదు. మరి మనమేమనుకుంటున్నాం? ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండిపోతాం. ఎంతకాలం ఉంటాం అనుకున్న వాళ్ళు తెలుసా? మైకేల్ జాక్సన్ ఇప్పుడు మొన్న ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది నెట్? మొన్న ఎందుకు ఆగిపోయింది చెప్పండి? మొన్న ఎందుకు ఆగిపోయింది నెట్? ఇంటర్నెట్ ఒకసారి 7 సెకండ్స్ ఎంతో ఆగిపోయింది. మైకేల్ జాక్సన్ చచ్చిపోయినప్పుడు కూడా 8-7 సెకండ్స్ ఇట్లా బఫర్ అయిపోయింది. ఎవరి మైకేల్ జాక్సన్? ఆయన ఏం చేసినాడు తెలుసా? 150 ఏళ్ళు బతకాలనుకున్నాడు. 150 ఏళ్ళు బతకాలనుకుని 15 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. 15 మంది డాక్టర్లు. ఎండ్రికి ఒక డాక్టర్, పన్నుకు ఒక డాక్టర్. ఉన్నారా లేరా? ప్రతి దానికి మనకు
ఉన్నారు. గుండెకు ఒక డాక్టర్, రోజు ఆయన తినే భోజనం, రోజు ఆయన తినే ఆహారం, రోజు ఆయన ధరించే బట్టలు, ఆయన వాడే కాస్మోటిక్, ప్రతిది ఒక్కటి టెస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆయన ఆశ ఏంటి? 150 ఏళ్ళు బతకాలని. పిచ్చి ఆయన అంటే పిచ్చి. ఒక్కసారి నేను కూడా తాజ్ దగ్గరికి పోయినాను, బాంబేకి ఒక్కసారి ఎప్పుడు వచ్చినాడు. బాబా పిచ్చి జనాలు. ఆయన ఒక సింగర్, ఆయన ఒక డ్యాన్సర్ ఆయన. సో అటువంటి ఆయన 150 ఏళ్ళు బతకాలనుకొని ఎంతకాలం బతికినాడు చెప్పండి. మైకేల్ జాక్సన్ ఎంతకాలం చచ్చిపోయినాడు? 50 ఏండ్లే. 100 ఏండ్లు మైనస్ అయినాయి. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతకాలం బతకాలన్నా, ఇక్కడ ఏదో చేయాలన్నా, ఇక్కడ ఏదో సాధించాలన్నా ఏం సాధించలేవు. నీ పౌరస్థితి అక్కడుంది, అందుకే అక్కడ చూడు. నీ పౌరస్థితి అక్కడుంది, అందుకే అక్కడ చూడు. చాలా ఇంకెక్కువ చెప్పండి త్వరగా. రెండో చూడండి, జెనసిస్, ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 24 నుంచి 24 చదవండి. ఆదికాండము 49:24 నుంచి. యాకోబు కొలుచు బలము వలన అగును బండయు ఆయనే. ఇక్కడ వినండి, దేవుని వలనను పైనుండి మింటి. పైన ఏమున్నాయి? దీవెనలు. మింటి అంటే ముందు చెప్పాను. మింట అంటే ఏంటి? ధరణి అంటే భూమి. మింట అంటే తెలుసు కదండి. తెలుసు కదా. రక్షమభిషక్త నామకన్నం ధన్యే దీర్ఘవత శుభమ ధన్యే ధరణి. ధన్య అంటే ధరణి, దీర్ఘప్రాప్తాయ, దీర్ఘ ఆశీర్వాదం. సో ప్రియమైన వాళ్ళారా, ఈ ధరణి అంటే ఇది మింటి, అది. సో దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆకాశ మలాయికలో అన్నాడు, మీరు నా మాట వింటే, లేకపోతే నాకు ఇవ్వాల్సిందే నాకు ఇస్తే, దేవుడు అన్నాడు ఆకాశపు వాకిన్ల నిప్పి పట్టజాలని. సో మిత్రమా, భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలని ఎంతకాలం ఉంటాయి? ఇక్కడ ఏముంటుందండి మనం కొనేదానికి? మనం ఏం చూస్తాం? ఎక్కువ ఏం చూస్తాం కొనేటప్పుడు? మ్యానుఫ్యాక్చర్ డేటు, తర్వాత ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఇక్కడ ఎక్స్పైరీ లేనిది ఏదైనా ఉందా చెప్పండి, కొందాం. ఇక్కడ ఏదైనా ఎక్స్పైరీ లేనిది ఏదైనా ఉందా? మనం పొద్దునేసుకునే టూత్పేస్ట్ బ్రష్ నోట్లోకి వెళ్ళే దాన్ని మొదలుకొని, అర్థమైందండి, మనం పడుకునే లాస్ట్ దిండు, దాని కొరకు ఏముంటుందండి? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ అర్థం చేసుకోండి. అంటే మనం కూడా ఏమవుతాం? బ్రదర్ ఏమైందండి అంటే, ఆయన ఏమైందండి? ఎక్స్పైరీ బ్రదర్. మరి ఎందుకు ఆశపడుతున్నావు? ఎందుకు ఆరాడబడుతున్నావు? ఈ భూమి మీద అంతా కూడా ఎక్స్పైరీ. అందుకే దీవెనలన్నీ పైనుంచి వస్తాయి, అక్కడ ఆశపడదాం. అందుకే అక్కడ చూడండి, ప్రభువా నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభువా నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్నాం. తమ్ముడు చెల్లి, జీవితంలో ఆలోచన చేయి. భూమి మీద ఎవ్వరు దీవించినా ఏంటిది? అన్నీ ఎక్స్పైరీ ఉంటాయి. అబ్రహాం అందుకే సొదొమ రాజుతో అంటాడు, అయ్యా ఏమొద్దు, ఒక చెప్పుల వారు కూడా వద్దు అన్నాడు. అందుకే ఎలీషా ఏమన్నాడు? ఆ గెహాజీతో ఏమన్నాడండి? గెహాజీ కాదు, నయమానుతో అన్నాడు, అయ్యా ఇంత వస్త్రపు నూలు పోగు కూడా వద్దు. మరి భూమి మీద దీన్ని కోరుకోలే. విశ్వాస జీవితంలో ఒకటే చెప్తాను, దేవుడు భూమి మీద మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. మన ఆలోచన మాత్రం పైనుండనే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, పైనుంచి దీవెనలు ఉన్నాయి, శ్రేష్టమైన దీవెనలు. పైనుంచి వచ్చిన ఫస్ట్ దీవెన అని చెప్పండి మన కొరకు. భూమి మీద మనిషి కొరకు పైనుంచి వచ్చిన శ్రేష్టమైన దీవెన అని చెప్పండి. రెయిన్ ఒక్కటి, మా చెల్లె చెప్పింది రెయిన్. ఇంకా చెప్పండి, మనిషి కూడా చెప్పండి. పైనుంచి మానవుని జీవితం, మానవుని కొరకు వచ్చిన శ్రేష్టమైన దీవెనలో ఒక్కటి చెప్పండి, రెయిన్. ఇంకా రెయిన్ పిల్లలు పాడతారు కదా, చెప్పండి. రెండోది ఏదో చెప్పండి, నోటికి ఏది రావట్లేదా? పైనుంచి ఏం రావట్లేదు, రెయిన్ వస్తుంది. ఇంకా పిడుగులు కూడా ఆశీర్వాదాలు కదా, చెప్పండి ఏదోటి. బొడగళ్ళ వర్షం మందిని పాడు చేయడానికి, అది కూడా అవే. అయ్యా భూమి మీద మానవుని కొరకు పైనుంచి వచ్చిన శ్రేష్టమైన దీవెన యేసు ప్రభువారే. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? పైనుంచి వచ్చినాడు. ఆయన రాకపోతే దీవెనలు, అందుకే తన కుమారుణ్ణి, ఆ తర్వాతనే ఇక మిగతావన్నీ రెయిన్ కానీ మిగతా ఏదైనా సరే. మిత్రమా, మన కొరకు ఆయన ఆశీర్వాద కారకుడిగా వచ్చినాడు. ఇది రెండవది. మూడోది చూడండి, జేమ్స్ యాకోబు పత్రిక 3:17. ఏంటి మన అంశం ఏంటి? పైనున్న వాటిని వెదకట,
పైనున్న వాటిని చూచుట. సో ఎందుకు చూడాలి? ఒకటి, మన పౌరస్థితి పరలోకమందుంది ఒకటి. రెండోది, పైనే ఉన్నాయి, పైనుండి దీవెనలు వస్తున్నాయి. మూడోది చూడండి, యాకోబు పత్రిక 3:17, ఈ జ్ఞానము ఉన్నది ఎలయనగా 17 వర్స్ 17 అక్క. అయితే ఇదండి చాలక, పైనుండి వచ్చు జ్ఞానం చాలక చాలు. సో మిత్రమా, భూ సంబంధమైన జ్ఞానం అసూయతో నిండింది, మత్సరముతో నిండింది. అందుకే గుర్తుపెట్టుకో, అన్నీ తెలుసుకో, అన్నీ విను, అన్నీ పొందు, అన్నీ నేర్చుకో, అన్నీ సంపాదించుకో, కానీ లేనట్టే బతుకు. అర్థమైందా? ఒకసారి వినండి. అన్నీ నేర్చుకో, అన్నీ విను, అన్నీ పొందు, లేనట్టే బతుకు. ఎందుకు బతకాలి? ఎందుకు? మనుషులు చాలా అసూయపరులు, అసూయకు బలైన జీవితం కాబట్టి చెప్తున్నా. అన్నీ నేర్చుకో, అన్నీ సంపాదించుకో, అన్నీ పొందుకో, లేనట్టే బతుకు. ఎందుకంటే మనుషులు అసూయపరులు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానములు అసూయ ఉంది. ఏమిటండి, రామన్ సర్ సివి రామన్ తొందరగా ఎందుకు చనిపోయాడు? మ్యాథ్స్ పితామహుడు కదండి మన దగ్గర, సర్ సివి రామనే కదా. ఎందుకు చనిపోయాడు? సో మిత్రమా, నేను చెప్పే తలంపు ఏంటంటే, ఆర్యభట్ట 0 వచ్చిందంటే అయినా కదా ఆర్యభట్ట. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఈ లోకములో అసూయ ఉంది, ఈ లోక జ్ఞానములో మత్సరం ఉంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎంత పవిత్రమైంది, ఎంత బలమైంది. ఆ జ్ఞానాన్ని పొందినావా? అందుకే సామెతలంతట్లో కూడా జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము, నీ విలువ కలిగిన వస్తువులన్నీ అమ్మి ఏం కొనుక్కో? జ్ఞానాన్ని కొనుక్కో. కొనుక్కున్నావా? ఏమంటే జ్ఞానం వల్ల మనుషులు ఏమవుతారు? ఒక్క మాట చదువుతాను చూడండి. ప్రసంగి 8వ అధ్యాయం. ఇట్లా తీయంగానే వచ్చేసింది కరెక్ట్, అదే అక్కడికి వెళ్ళాను తక్కువ. 8:1 చదవండి. జ్ఞానులతో సములైన వారెవరు? ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. జ్ఞానం ఏమవుతాడండి? జ్ఞానం ఏం చేస్తాడు? మూడుతనం పోతుంది. మూడుతనం అంటే ఏంటండి? సాఫ్ట్కు హార్డ్కు తేడా ఏంటి? సాఫ్ట్కు హార్డ్కు తేడా ఏందండి? హార్డ్ అంటే ఘనం, గట్టిగా ఉంటాయి. సాఫ్ట్ అంటే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఒక విశ్వాసి మెత్తగా కావాలంటే ఏం చేయాలి? రోట్లేసి చెప్పండి. ఆ మిషన్లు ఏమవుతుందో తెలుసా? గోధుమలు వేస్తాం, జొన్నలు వేస్తాం. జొన్న అందరికీ తెలుసు కదండి. జొన్నలు వేస్తే ఏమైతే ఆ మిషన్ రాపిడికి ఏమవుతాయి? మెత్తగా అవుతాయి. మనకు కూడా సాఫ్ట్నెస్ రావాలంటే మనకు కూడా ఏం రావాలి? మిషన్లో పడాలి. మరి మిషన్లో పడ్డా కొద్ది ఇంకా నువ్వు హార్డ్ అవుతున్నావు అంటే అర్థమైంది? దాన్ని మూడుతనం అంటారు. అరే ఈయనకి ఇంత వచ్చినా ఏం రావట్లే? జీవితంలో ప్రతి మనిషి ఏదో టైంలో ఏదో రకంగా తప్పు చేస్తాడు. ఆ తప్పు మనిషిని ఏం చేస్తుంది? సరైన మార్గంలోకి వెళ్ళడానికి దోహదపడుతుంది. ఆ సరైన మార్గంలో నువ్వు తెలిసి కూడా తప్పు జరిగి కూడా మళ్ళీ చేస్తున్నావు అంటే దాన్ని ఏమంటారు? మూడుతనం అంటారు. మూర్ఖుని యొక్క మూఢత రోట్లేసి దంచిన మూఢత పోదు. కాబట్టి నువ్వు జ్ఞానివైతే నీ ముఖం తేజస్సు వస్తుంది. బబులోన్లో జ్ఞానులు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వాళ్ళు ఏం తిన్నారు? కూరగాయలు తిన్నారు. జస్ట్ 5 మినిట్స్లో ముగిస్తాను. కూరగాయలు తిన్నారు. భోజనం అన్నం పెడుతుంది. భోజనం జ్ఞానం ఇస్తుందా? మరి అట్లా అనుకుంటే రోజు మనం ఏం తింటున్నాం చెప్పండి? రోజు ఏం తింటున్నాం? చాలా విలువైన ఫుడ్ తింటున్నాం కదండి. చాలా విలువైన ఫుడ్ తింటున్నాం. మరి అంత చీప్ ఏం తక్కువ తింటలేదు కదా. మీరు అనుకుంటున్నారు విలువైన ఫుడ్ అంటే బర్గర్లు, పిజ్జాలు అనుకుంటున్నారు సుమా. మీ తల్లిదండ్రులు పొద్దున్నే అంటే పుట్టినప్పుడు ఏమి నేర్పించినారో అవే విలువైన ఫుడ్. మన ఇంట్లో ఏం నేర్పించినారు? పప్పన్నం, ఆవకాయ, తర్వాత మజ్జిగ, పెరుగు. ఆ పెరుగులోకి ఏదైనా మిరపకాయ, పచ్చిమిరపకాయ, లేకపోతే చల్లమిరపకాయ. తెలుసా? చల్లమిరపకాయ. అవే మనకు ఆరోగ్యం, అవే మనకు అందం ఇచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి ఏంటిది? పిజ్జాలు, బర్గర్లు. అంటే వాళ్ళకు అప్పుడే వచ్చినాయి. ఎవరికి? వాళ్ళకి అది తింటారు. అమెరికా వాళ్ళు తింటారు బటర్ అండ్ బ్రెడ్ తింటారు. కర్ణాటకకు పోతే రొట్టె తింటారు. మనం ఏం తింటాం? మన సౌత్ వాళ్ళు పొద్దున్న లేచిన కాంచి ఇడ్లీలు, బజ్జీలు, బూరెలు, గారెలు మనం తింటాం. అర్థమైందండి? మనం ఒక్కసారి కేరళ పోయి 2 రోజులు ఉండొస్తారా? ఒక్కసారి తమిళనాడు పోయి ఒక 10 రోజులు ఉండి రాగలరా? మళ్ళీ 5 కేలు తగ్గిరారు. 5 కేలు తగ్గిరారు. పంజాబ్ పోయేస్తారా? మనకు అలవాటైంది. వాళ్ళది చెడ్డదా?
అది వాళ్ళకి అలవాటైంది, మనకి ఇది అలవాటైంది. తప్పు కాదు. నేనెందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నీలో ఉన్న నీ జ్ఞానమే నీకు సౌందర్యం ఇస్తుంది. నీలో ఉన్న నీ మనసే నిన్ను ఆరోగ్యవంతుని చేస్తుంది, యవ్వనంగా కనిపిస్తుంది. అర్థమైందో? లోపలంతా కుళ్ళు కుతంత్రం లోపల ఏదో పెట్టుకుంటే, లోపలంతా పెట్టుకొని మంచి మటన్ చికెన్ తిన్నా సరే ముసలమ్మ లెక్కన కనపడతావు. ఎందుకు కనపడతావు? లోపల మనసు క్లియర్గా ఉండాలి. దిల్ సాఫ్ అనేది. అర్థమైందా? దిల్ సాఫ్. గుండె సాఫ్గా ఉంటే బండి నడుస్తుంది. అందుకే డ్రైనేజీ సాఫ్ అయితే ఎట్లా ఉంటుంది? నీళ్ళు ఎట్లా పోతాయి? ఆ చెత్త తీసేస్తే ఎట్లా పోతాయి? బుర్రం వెళ్ళిపోతాయి. సింకు దగ్గర ఎట్లా పోతాయండి? ఆ మెతుకులన్నీ పడతాయి. ఆ మెతుకులు ఒకసారి ఇట్లా తీయగానే నీళ్ళు ఎట్లా పోతాయి? బుర్రమని వెళ్ళిపోతాయి. అట్లుండాలి. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఆశించు. భూ సంబంధమైన జ్ఞానం వేస్ట్. పైనుంచి వచ్చే జ్ఞానం, ఇగో ఆ పైనుంచి వచ్చే జ్ఞానం ఇది. ఎట్ట బతకాలి, ఎట్ట జీవించాలి, మనిషితో ఎట్లా మాట్లాడాలి, భర్తతో ఎట్లా మాట్లాడాలి, భార్యతో ఎట్లా మాట్లాడాలి. ఇది సరిపోదా? చెప్పండి. లెనినిజం చదివినారు, కొంతమంది మార్కిజం చదివినారు, కొంతమంది బుద్ధిజం చదివినారు. ఇది అందరినీ చదవద్దని చెప్పట్లే. ఇంక దీని మించింది ఏముందా? చెప్పండి. ఎట్ట బతకాలి? దిస్ ఇస్ ద గ్రేట్ మాన్యువల్. ఏమిటండి? మనం ఫోన్ కొంటే ఏమిస్తారు? ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ ప్రకారం దాన్ని నడపకపోతే ఏమైంది? జీవితానికి ఏమి ఇచ్చినాడు దేవుడు? ఇగో మాన్యువల్. భర్త ఎట్లా మాట్లాడాలి, భార్యతో ఎట్లా మాట్లాడాలి, సమృద్ధిలో ఎట్లా ఉండాలి, పేదరికంలో ఎట్లా ఉండాలి. ఏమిటండి? లేదా ఇందులో చీమల దగ్గర బొమ్మను లేదా? ఉన్నప్పుడు మంచిగా మటన్ తెచ్చుకో, లేనప్పుడు పచ్చిపులతోనే ఉండు, తృప్తి. సో ఇది జ్ఞానం. అండ్ 4th 4 చూడండి, కీర్తన గ్రంథం 121, 1-2 వచనాలు త్వరగా. ఎందుకు మనం పైకి చూడాలి? ఎందుకు పై వాటిని వెతకాలి? ఆకాశం వైపు కళ్ళెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఇది చాలా విలువైన మాట. చాలక. సో ప్రియమైన వాళ్ళారా, మనం పైన ఎందుకు వెతకాలి, పైకి ఎందుకు చూడాలంటే ఆకాశం నుండి సహాయం. తమ్ముడు, చెల్లి, మనుషులను ఆశ్రయించి నష్టపోయినావా? మనుషుల సహాయాన్ని కోరుకొని నష్టపోయినావా? దావీదు సౌలు చేత తరమబడి రాజు ఫిలిస్తీన్ల సర్దార్ల దగ్గరను ఆశ్రయించినాడు, నష్టపోయినాడు. గుర్తుపెట్టుకో, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి చూడు, ఏమవుతుంది తెలుసా? కీర్తన గ్రంథం 18 చూడండి, 29వ వచనం. సైన్యాలను దాటుతావయ్యా, పర్వతాలను దాటుతావు. 18వ అధ్యాయం 29వ వచనం. నీ సహాయం వలన సైన్యమును జయింతును, దేవుని సహాయం వలన. సో ప్రియమైన వారలారా, దావీదుకు అవసరమైనవి 5 రాళ్ళే. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఒడి నిండా అవసరములా, లారీ నిండా అవసరములా. ఒక్క వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఒక 5 రాళ్ళు తెచ్చుకున్నాడు, అందులో ఒక్కటి ఉపయోగపడ్డది, ఇంకా 5 ఎప్పుడు భద్రంగా, 4 భద్రంగా ఉంటాయి. దేవుని కృపది. అన్ని వాడాల్సిన అవసరంలా, అన్ని ఉపయోగించాల్సిన అవసరంలా. నీతిమంతుడు ఎప్పటికీ సమృద్ధిగా ఉంటాడు. నీతిమంతుని పిల్లలకి ఎప్పటికీ ఆకలి ఉండదు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలిగా ఉంటాయి, యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదవలేదు. గుర్తుపెట్టుకో. నీ గంప పిండి పిసుకుతోటి ఎప్పటికుంటుంది, ఆ దేశంలో కరువు పోయేదాకా. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా, తొట్టిలో ఉన్న పిండి అయిపోలా. ఇలా ఆశ్రయించు చూడు, మనుషులను ఆశ్రయించు, ఎప్పుడు ఎదురు చూడాల్సిందే. 20వ తారీఖు రాగానే మళ్ళీ కార్డులు గీకాల్సిందే, మనుషులను ఆశ్రయించాల్సిందే. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని ఆశ్రయించి చూడు, దేవుని అడిగి చూడు, ప్రభువా నాకు దిక్కెవరు? యెహోషాపాతు ఏమడిగినాడు? మాకు బలం ఎక్కడిది? ఆసా ఏమడిగినాడు? మాకు దిక్కెవరు? దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఉజ్జియా అన్నాడు, బట్టలు చింపుకున్నాడు, ప్రవక్త దగ్గర పోయినాడు, అయ్యా మాకు బలం లేదన్నాడు. అందుకే దేవుడు వాళ్ళకు సాయం చేసినాడు. సమూయేలు అందరిని పిలిచినాడు, అంతకుముందు 3 సార్లు ఓడిపోయినారు. మందసం పట్టబడింది, 3 సార్లు ఓడిపోయినారు. అందరు రండి అయ్యా. ఎక్కడికి వచ్చినారు అందరు? చెప్పండి. అందరు ఎక్కడికి వచ్చినారు? ఎబెనేజర్కి వచ్చినారు. అందరు ఎక్కడికి వచ్చినారండి? ఎబెనేజర్కి వచ్చి. ఎబెనేజర్ అంటే సహాయపు రాయి. ఎబెనేజర్కి వచ్చినారు. పాలు విడువని ఒక గొర్రెను అర్పించినారు, ఒక ఆవును అర్పించినారు. అందరూ ఒప్పుకున్నారు, ప్రభువా మాకు దిక్కు లేదు, మాతోని కాదు, మాకు చేత కాదు. అప్పుడు ఇశ్రాయేలు పక్షమున ఫిలిస్తీన్లతో దేవుడే యుద్ధం చేసినాడు. నువ్వు దేవుని పక్షకురా, నువ్వు దేవుని ఆశ్రయించి చూడు, దేవుని వైపు చూడు, ఎక్కడి నుంచి రావాలో అది వస్తుంది. ఎక్కడి నుంచి రావాలో అది వస్తుంది. దేవుడు సాయం చేస్తాడు. నేను ఒకటి చెప్పినాను అన్నోళ్ళకు, పెళ్ళిళ్ళు ఎక్కడ నీకు చెప్పినానా? ఓ దగ్గర పరిచర్కి పోయినాను, పరిచర్కి వెళ్ళినాను.
వినండి చెప్తా, లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. అంకోల్ క్యాంప్ పరిచర్యకి వెళ్ళినాను. అంకోల్ క్యాంప్ పరిచర్యకి వెళ్ళేటప్పుడు నిజాం సాగర్లో దిగినాను. నిజాం సాగర్ సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో బస్సు ఎక్కి 50 రూపాయలు ఉండే, 2 రూపాయలు టీ తాగిన, 48 రూపాయలు ఉండే. ఇట్లాంటి కోకోలలు చెప్తాను, ఒక బయోగ్రఫీ, భవిష్యత్తులో ప్రార్థన చేస్తాను. అన్ని మంచిగానే, మంచి చెడిపోయినోడు చెప్తే ఎవ్వరు నమ్మరు. అన్ని మంచిగానే చెప్తే అందరూ ఓహో ఓహో అంటారు. మనం ఏం చెప్పలేము, దేవుడు మన గురించి మనకు తెలుసు కానీ లోకానికి తెలుసు. సరే, 48లో 42 రూపాయలు అనుకుంటా, 42 రూపాయలు, 6 రూపాయలు ఉన్నాయి. నిజాం సాగర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అంకోల్ క్యాంప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? అంకోల్ క్యాంప్ అంటే ఎక్కడ? నిజాం సాగర్ నుంచి బాన్సువాడ పోవాలి, బాన్సువాడ నుంచి అంకోల్ క్యాంప్ పోవాలి. అక్కడికి నిజాం సాగర్కి వెళ్ళిన తర్వాత బస్ టికెట్ అడిగిన. బస్ టికెట్ అప్పుడు 9 రూపాయలు. ఎక్కడికి? బాన్సువాడకు. అంకోల్ క్యాంపు కాదు, బాన్సువాడకు. ప్రార్థన చేసిన. బస్ ఎక్కితే టికెట్ అడుగుతారు, బస్సు అడిగితే టికెట్ అడుగుతారు. ఆటో ఎక్కిన. ఆటో ఎక్కగానే ఆటో మీద రాయబడింది యెహోవా కాపరి, మనోడే. బాన్సువాడ దాకా ఎక్కినప్పుడు ఎక్కి బస్సు దిగినాను, సరే ఆటో దిగినాను. నిజాం సాగర్లో దిగ్గానే, సరే బాన్సువాడలో దిగ్గానే ఇట్లా జేబులు చేయబెట్టిన, ఇట్లా ఇద్దామని, 50 రూపాయలు 100 రూపాయలు చేయబట్టుకొని, తమ్ముడు ఏం వదిలే, నువ్వు పరిచర్యకి వెళ్తున్నట్టున్నావు, సేవకుడు ఉన్నట్టున్నావు, ఈ కానుక అక్కడ ఏమన్నాడు. ఏ కానుక? ఈ కానుక అక్కడ, నాకు ఇచ్చే కానుక అక్కడ ఏమంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అంకోల్ క్యాంప్కి వెళ్ళాలి, 6-7 కిలోమీటర్లు. ఇక దారి పట్టిన. ఎందుక ఈ కానుక? ఇది ఆటోతో పోవచ్చు కానీ ఆయన కానుక ఏమన్నాడు, అందుకే నడుచుకుంటూ సాగిన. బస్ స్టాండ్ దాటిన డిపో ఉంటుంది. డిపోకి వెళ్ళగానే ఒక ఆయన, బాబు బ్రదర్, ఆయన పూర్తి పేరు మర్చిపోయాను నేను, ఆయన మందిరానికి వెళ్తున్నాడు. నన్ను చూసినాడు. ఎర్ర బ్యాగు, తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు. అప్పుడు మస్తుంటుండే మన పాస్టర్ లెక్కలు. ఇప్పుడు సగం లెక్కలు, సగం బాగానే వచ్చి దారి సగం ఒక 1/2 కిలోమీటర్. అన్న ఎవరు బ్రదర్ మీరు? ఈయన మనోడా కాదా బ్యాగు, జీసస్ సేవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, 2 సైడ్లు కాలింగ్ ఫామ్ బ్యాగులు భలే ఉన్నప్పుడు బాగా వేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి రంగురంగులు, వారానికి ఒక తీరు రంగు వేస్తుంటుంది నేను అప్పుడు. అర్థమైందండి. సో ఆయన నన్ను చూసి కార్ ఆపి, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నట్టు, ఇక్కడ ఒక అంకోల్ క్యాంప్ ఉందంటండి, అక్కడికి వెళ్ళాలి, పరిచర్యకు వెళ్తున్నానండి అంటే, అరే బ్రదర్ మా దగ్గరికి వస్తున్నారని చెప్పి పోయిన తర్వాత మంచి బోధ చేసిన యవనస్తుడు ఎట్టుంటుంది, జోరు మీద బోధ చేసిన, విశ్వాసం భక్సింగ్ గారు దేవుడేనా, ఆయన మీద ఆధారపడుతున్నావా అని చెప్పిన తర్వాత భోజనం పెట్టిరు. ఆ కార్లు ఎక్కించుకొని మళ్ళీ వచ్చి బస్ స్టాండ్లో దించిండు ఆయన. బ్రదర్ హాయ్ అని చెప్పాడు ఆయన. ఆయనకు డ్యూటీ అవుతుంది. వీళ్ళేం చేసారు, ఒకళ్ళు పట్టాభికి ఇవ్వమంటే పట్టాభి ఇవ్వలేదు, ఇంకోళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వకుండా, ఎందుకు పోయిన వాళ్ళకి ఏమిస్తారు? ఛార్జ్ ఫైర్స్, గిఫ్ట్ ఇస్తారు. ఈయన ఒకరు ఇవ్వాలనుకోని వాళ్ళు ఆ గిఫ్ట్ మర్చిపోయారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏముంది నా దగ్గర? 0. 6 రూపాయలు అక్కడ వేసినగా 0. పొద్దు గంట సేపు చూసినా ఎక్కడైనా ఉన్నాడా, ఎవరన్నా బక్సింగులు దొరుకుతారా చూసి ఏం చేయాలి ప్రభా, బస్ అయితే ఎక్కిన. టికెట్ వెనక నుంచి వస్తుందా ముందు నుంచి వస్తుందా? వెనకాలకొని వస్తుందని ముందు కూర్చున్నా. కూర్చొని ఏసు రక్తం చిన్నాడు, ఏసు రక్తం చేయి ఏమంటున్నా, ఏసు రక్తం ప్రభువా, బక్సింగ్ గారు దేవా, ఏలియా దేవా, ఎలిషా దేవా అనుకుంటూ ఆయన రాని వచ్చి గుండె కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? జేబులో చేయబెట్టిన కండక్టర్ రాగానే, జేబులా ఏముంటుంది? బూడిద. ఏముంటుంది? ఖర్చు తప్పేమీ లేదు. ఇట్లా చేయబెట్టంగానే పక్కన కూర్చుని ఆయన చేయబట్టండి. ఏంటన్నా ఏం సంగతి అంటే, బ్రదర్ మీరు ఇవ్వద్దు, నేను ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఇక్కడ బోధన వెళ్ళాను, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు, మీరు దేవుని సేవకులు లెక్క ఉన్నారు, డ్యూటీ జీవితంలో మొట్టమొదటిసారి చాలాసార్లు ఏడ్చో అది గుర్తుకొచ్చింది, ఇప్పటికి గుర్తుంటుంది, కన్నీళ్ళు వచ్చినాయి. ప్రభా నువ్వు ఉన్నావా? టికెట్ తీసుకున్నా, సంగారెడ్డి వరకు డైరెక్ట్ బస్సు, సంగారెడ్డిలో 50 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి, తమ్ముడు సేవలో వాడుకోమని 50 రూపాయలు ఇచ్చిపోయినాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే పైనుంచి సహాయం వస్తుంది. ఎవరైనా సరే, పాస్టర్ అయినా, బిలీవర్ అయినా, నువ్వు టీచర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, నీ ప్రొఫెషన్లో నువ్వు దేవుని మీద ఆధారపడవచ్చు. అదే సహాయం ఇప్పటి వరకు పొందుతున్నా. నేను ఎవరిని, మనుషులను నాకు అక్కర ఇది ఉందని ఎవరిని అడగలేదు. ఎస్పెషల్లీ బేతేల్లో నేను ఎవరిని అడగను కూడా. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడి పిల్లలకు నేర్పియండి. ప్రార్థన చేయి, కారు కావాలా, కారు అంటే పెద్ద కారు, బొమ్మ, ప్రార్థన చేయి, చెల్లెలకు నేర్పిద్దాం. పైనుంచి చూడు, ఆకాశం నుండి సహాయం వస్తుంది. అయ్యా అందుకే ఎలీషా చుట్టూ రథములు ఉన్నట్టు చూసినాడు. ఎవరైనా? గెహాజీ. ఎలీషా చుట్టూ ఏమున్నాయంట? రథాలు ఉన్నాయి. అండ్ ఫైనల్లీ లాస్ట్ మాట చూడండి, రెవల్యూషన్. ఇది చాలా విలువైన మాట. ఇప్పుడు వరుసగా చెప్పండి, ఎందుకు చూడాలి? 1 పౌరస్థితి పరమందు ఉంది, 2వది
పైనుండి దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయి. మూడోది పైన జ్ఞానం ఉంది. నాలుగోది పైనుండి సహాయం. అండ్ ఫైనల్ చూడండి రెవల్యూషన్ 21:1-2 1-2 వచనాలు. చూసి తిని గతించిపోయెను, మరియు ఇక్కడ వినండి, నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము సిద్ధపడి దిగి వచ్చుట. ఇప్పుడు చెప్పండి ఫైనల్ ఏంటి? పట్టణం ఏమవుతుందంట? నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఎస్ అయ్యా, ఈ భూలోక పట్టణాలు, ఈ భూలోక నగరాలు అయ్యా, క్యూ సిటీ చెప్పినా కదా, క్యూ సిటీ ఎక్కడ? వేర్ ఇస్ ద క్యూ సిటీ? క్యూ సిటీ ఎక్కడ? క్యూ సిటీ, క్యూ అంటే వేరే క్యూ సిటీ అక్కడే ఉంది. ఎవరితోటి? సో వెరీ గుడ్. క్యూ సిటీ అక్కడ, క్యూ సిటీ, క్యూ నగరం. క్యూ సిటీ ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ. ఏమైంది ఇప్పుడు? మరుభూమి. తెలుసా? క్యూ నగరం అంతే కదా. ఉక్రెయిన్లో క్యూ సిటీ అని చాలా అందమైన పట్టణం. ఈ మన దగ్గర ఉండే సినిమాలు, హాలీవుడ్, బాలీవుడ్ చాలా చోట అక్కడే నిర్మాణం చేస్తారు. అటువంటిది ఏమైపోయింది? ఎస్, మరుభూమి యుద్ధంలో మొత్తం కూలిపోయింది. ఆ తర్వాత గాజా ఏమైంది? మొత్తం కూలిపోయింది. అయ్యా, ఈ లోకంలో ఎంత సుందరమైన పట్టణమైనా, ఎంత సుందరమైన నగరమైనా ఒకరోజు ఏమవుతుంది? మొత్తం కూలిపోతుంది. అయితే గుర్తుపెట్టుకో, నా కొరకు ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణం పైనుంచి దిగొస్తుంది. భర్త వస్తున్నాడు, భార్య సిద్ధపడాలి. ఈ భార్య సంఘం, భర్త యేసు ప్రభువారు. ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవాలి కదా. ఆ ప్రభు వస్తున్నాడు. అందుకే చూడండి, హెబ్రీ ఒక్క మాట చదవండి. హెబ్రీ 11:16. హెబ్రీ 11:16. అయితే మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చాలు అయ్యా, మా కోరిక ఈ పట్టణాలు కాదు, మెల్బోర్నో, సిడ్నీనో, లేకపోతే ఇంక ఈ దేశంలో ఉన్న ఇవేవి కాదు, ప్రపంచ నగరాలు కాదు. మేము కోరేది శ్రేష్టమైన శృంగార దేశం. అది మా కొరకు వస్తుంది. అయ్యా, భూలోకంలో లేదు. ఎందుకు పైకి చూడాలంటే పరలోకము దిగొస్తుంది. ఎవరి కొరకు? పరలోకము భార్య కొరకు దిగొస్తుంది. ఎవరు వెళ్తారు? నోవాహు వెళ్ళిపోయినాడు. ఏంటిది? నోవాహు వెళ్ళిపోయినాడు. విచిత్రం ఏంటో తెలుసా? నా ప్రభు దిగొచ్చినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినాడు. మానవుని దేవునితో కలిపినాడు. ఇప్పుడు నేను పరలోకానికి పోవడం కాదండి, నా ప్రభువే నా కొరకు. ఎంత ఘనత! నా ప్రభువే నా కొరకు దిగొస్తున్నాడు. నేను పోయేదేంటి? మొదటి పునరుత్థానం అంటారు దాన్ని. ఆయన దిగొస్తున్నాడు. అందుకే నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు ఒక పట్టణం సిద్ధపరచబడ్డది. ఆ పట్టణములో కన్నీరు లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, అక్కడ కరువు లేదు. ఆనంద బాష్పాలు, ఆనందయాత్ర. సియోను పట్టణం, శ్రేష్టమైన దేశం, అద్భుతమైన నగరం, ఎంత సౌందర్య నగరం. ఆ నగరం నా కొరకు వస్తుంది. మరి వస్తున్నప్పుడు నేను వాళ్ళకి వెళ్ళాలి కదా. మరి వెళ్ళాలంటే నువ్వు పైకి చూడాలి కదా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా, ఒక్కసారి నీ కొరకు పట్టణం దిగొస్తుంది. నీ కొరకు భర్త దిగొస్తున్నాడు, భార్య కొరకు. ఈ భూప్రపంచములో భార్య భర్త దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ ప్రభు ఒక్కసారి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. రెండోసారి పట్టణాన్ని తీసుకొని వస్తున్నాడు. పైకి చూస్తున్నామా? పైన వాటిని వెతుకుతున్నామా? ఒక్కసారి మనసులో, దేవా, ఇంకా ఏదైనా ఈ దృష్టి, ఈ లోకం, ఈ మనుషులు, ఇక్కడే ఆలోచనలు, ఇక్కడ వద్దని కాదు, ఇక్కడ కావాలి, ఇల్లు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఆ డబ్బు కావాలి, అన్నీ కావాలి. కానీ దృష్టి మాత్రం, ఆలోచన మాత్రం పరమైంది ఉండాలి. అక్కడ చూద్దాం, అక్కడ వెతుకుదాం, అక్కడ పర్మనెంట్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రీతిగా మనం బ్రతుకుదాం. అక్కడ కొరకు సిద్ధపడదాం. ఆ రాజ్యం కొరకు మనం ఎత్తపడదాం. ఆ భర్త రాబోతున్నాడు, భర్త సిద్ధపరిచినాడు, భర్త సర్వాన్ని సిద్ధపరిచినాడు. అక్కడ ఎటువంటి కొరత లేనిది,
అక్కడ ఎటువంటి కొరత లేని సిద్ధపరుచున్నాడు. ఆ పట్టణం రాబోతుంది. కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఉండండి. ప్రభువా, ఇంకా ఈ దృష్టి, పర సంబంధమైన దృష్టి దయచేయి, ఈ భూ సంబంధమైన దాని నుంచి తప్పించుమని ప్రార్థన చేసుకొని మనం బలలో పాల్పొందుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పాదాల దగ్గర మీ నిత్య నిబంధన రక్తాన్ని కోరుకుంటూ, ఎస్ నా వరకు నేను కూడా ఒకప్పుడు ఏదో చేయాలి, ఇక్కడ ఏదో ఇల్లాలు కొనాలి, దేవ పెద్ద కార్లు కొనాలి, దేవా మనుషులను లెక్క చేయకుండా బతకాలి, ఇటువంటి ఆలోచనలతో నాకుండే దేవ అటువంటి సామర్థ్యాన్ని మీరు ఇచ్చినారు. ఇస్తే కూడా నేను లెక్క చేయకుండా బ్రతికిన. ఇప్పుడైతే నాకు ఇక్కడ ఏమొద్దు, ఏదైనా చేస్తే నీ ప్రజల కొరకు తప్ప నాకేమొద్దు ప్రభువా. నా దృష్టి నువ్వు ఎప్పుడు వస్తావా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా, ఇక్కడ నాకు బ్రతకాలని కూడా లేదు ప్రభువా. దేవా, ఏదైనా బ్రతుకుతే 4 రోజులు నీ కొరకే, అది ఎలా బ్రతికిస్తావో నీ ఇష్టమే తప్ప నాకు ఇక్కడ బ్రతుకు లేదు. దేవా, ఈ రీతిగా నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఈ లోక మాయల్లో చిక్కి నష్టపోతే క్షమించు. వందనాలు చెల్లిస్తూ దేవ బల్లను పవిత్రపరిచినారు, మమ్ములను పవిత్రపరచు, నీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ దేవ క్షమాపణలతో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోండి. హృదయాంతరంగంలో ఒక ఆ భావం, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా ఉంటుంది అతని భావం, ఆ భావంతో మనం బ్రతకాలి. దేవుని దగ్గర ఎప్పటికీ తప్పేవారమే. యేసు తను అప్పగింపబడిన రాత్రి పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, మీ కొరకైన శరీరం నన్ను జ్ఞాపకం చేయుటకే చేయడని చెప్పాను. ప్రభు ఆ శరీరానికి సాదృశ్యంగా ఇచ్చిన రొట్టె కొరకు వందనాలు, యోగ్యంగా భుజించి ఎత్తబడి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని క్షమాపణలతో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు ప్రార్థనా పూర్వకంగా మీ యొద్దకు సహోదరులు వస్తారు. మీ కుడి చేయి రక్షణ అనుభవం, బ్యాప్టిజ్ అనుభవం ఉంటే మీ కుడి చేయిని పైకెత్తండి. మీ యొద్దకు ప్రభు శరీరం వస్తుంది, సహోదరులు వస్తారు. చిన్న కప్ మీ దగ్గరకు వస్తుంది, తీసుకొని పక్క వారికి అందించండి. సహోదరులు వస్తారు, మీ యొద్దకు చిన్న కప్పు తీసుకొని పక్క వారికి అందించండి. రండి, ఏసు పదం రండి. కుడి చేయిని పైకెత్తండి. మీ యొద్దకు ప్రభు శరీరం వస్తుంది, తీసుకొని పక్క వారికి అందించండి. సహోదరులు మీ వద్దకు వస్తారు, మీ కుడి చేయిని పైకెత్త. ప్రార్థనలో ఉండండి, అటు ఇటు సంచరించొద్దు. గంభీరమైన సమయం. ఎవరికైనా రాకపోతే అలానే చేయి చూపి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, రక్తముల క్రొత్త నిబంధన మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకే చేయడని చెప్పాను. ప్రభువా రక్తానికి సాదృశ్యంగా ఇచ్చిన ద్రాక్షారసం కొరకు వందనాలు, కడిగి పవిత్రపరచమని క్షమాపణలతో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రక్తము యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన యేసు. కుడి చేయిని పైకెత్తండి.
ప్రతి ఘోర పాపము కడుగును యేసయ్యా రక్తము. కడుగును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థనలో ఉండండి. మీ ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అంశాలు ఇంకెవరికైనా రాకపోతే చేయి చూపించండి. రాకపోతే చేయి చూపించండి. కొత్తవారు మీ పేర్లు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏదైనా ప్రార్థన అంశం ఉంటే కొత్త వాళ్ళు ఉన్నారు చూడండి, కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాసి ఇవ్వండి. ప్రార్థనలో ఉండండి, మీ ప్రార్థన అంశాలు తెలియజేయండి. ఎవరికైనా రాకపోతే చేయి చూపించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యోగ్యంగా పొందిన వారిని దీవించండి, అయోగ్యంగా పొందిన వారిని క్షమించండి. పాలు పొందని పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో తగిన సమయం దయచి మిగిలిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము, సార్వత్రిక సంఘాలు, సకల పరిశుద్ధులు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాలను మీరు రక్షించండి. మీ నెమ్మది, మీ శాంతి, సమాధానంతో మీరు నింపండి. మా దేశాన్ని బార్డర్ సమస్యలు, యుద్ధాల నుంచి కాపాడు. ఈ రీతిగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న సంఘాలు, ముఖ్యంగా హెబ్రోన్ కొరకు రేపు యూత్ క్యాంప్స్ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభువా, కర్నూలులో అనేక చోట్ల యూత్ క్యాంప్స్ ఉన్నాయి, పరిచర్యలు మీరు దీవెనకరంగా చేయండి. పరలోకపు దేవ, సంఘాల్లో మీ నెమ్మది దయచేయండి. రాబో దినాల్లో మీ గొప్ప కార్యాలు ఈ సహవాసం ఏడల మీరు జరిగించు. బేతేలుగా మమ్మల్ని చేర్చినారు. చుట్టూ నాయన చందానగర్ సియోన్ కొరకు, నాయన టంగుటూరు 20 నాయన అక్కడ యానివర్సరీ ఉంది, పొద్దుటూరు కొరకు, వెనకపల్లి కొరకు, ఈర్లపల్లి కొరకు, చేవేళ్ళ కొరకు, క్యాసారం కొరకు, నాయన సంగారెడ్డి సియోను కొరకు, ఈ సంఘాలన్నీ నాయన అనుబంధంగా కలిసి ఉన్నారు. సంఘాన్ని మీరు దీవించి బలపరచు. అక్కడ సేవ విశ్వాసుల కుటుంబాలు కాపాడు. ముఖ్యంగా స్థానికంగా విశ్వాసుల బిడ్డల కొరకు వందనాలు. మీ దాసుడు ప్రతాపన్న కొరకు, సునీతమ్మ, బాబీ మోజెస్ కొరకు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం దీవించు. ఆర్థిక పరిస్థితులు నువ్వు అన్నీ ఎరుగున్న దేవుడు, అద్భుతాలు జరిగించు. వెలుచున్న మార్గం కఠినం కావచ్చు, గమ్యం చేర్చేది మీరే. రాజా వీసా సమస్య నుంచి విడిపించు. నాయన మీ దాసుడు విజయ్ కుమార్ అంకుల్ లాంటి వారికి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. ముఖ్యంగా 28వ తారీఖు తబితమ్మ గృహంలో కృతజ్ఞత కూడిక, అన్నపూర్ణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, తండ్రి అక్బర్ నగర్ నాయన బోధన ఆశీర్వాదకరంగా చేయండి. ఈ రీతిగా డేవిడ్ రవికాంత్ అన్న కొరకు నాయన రేణుకమ్మ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన అభి లక్కీ వారిని దీవించు. రాజేంద్రన్న, ప్రమీలక్క కుటుంబం కొరకు పిల్లల భవిష్యత్తు, వారి విశ్వాసాలను మీరు గణపరచండి. రత్నరాజు బ్రదర్ కొరకు సరితమ్మ పిల్లల్ని మీరు దీవించండి, కాపాడు. ప్రదీప్ కొరకు దీవెనమ్మ పిల్లల్ని మీరు బలపరచు. ఆనందన్న, గ్లోరమ్మ కొరకు పిల్లలు కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా సాయంత్రం వికారాబాద్ భూమిలో వాళ్ళ ప్లాట్లో మరి ప్రభు బోరేయాలని ఆశపడుతున్నారు. మంచి నీళ్లు దయచేయండి. ప్రార్థన సమయం దీవెనకరంగా చేయండి. జానన్న కొరకు హేనక, సాల్మన్కు సీట్ దయచేసి బలపరచండి. కాంతన్న, కవితమ్మ నాయన బిడ్డలను దీవించు. చదువులో తోడుగా ఉండు. పుష్పాంటికి ఆరోగ్యం దయచేయి. ప్రవీణ్కి ఆరోగ్యం దయచేయి. ప్రకాష్కు సంతానం దయచేసి కుటుంబాన్ని వనిత కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. దావీదన్న, యాదమ్మక్క కొరకు యాసోని పెళ్లి విషయంలో డేట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, సహాయం చేయండి. శేఖర్ అన్న, స్వర్ణక్క కొరకు పిల్లల భవిష్యత్తు, ఝాన్సీ ప్రశాంతి గర్భఫలం దయచి. నతాన్, మమత ఊరిలో ఉన్నారు, వివాహములు ఘనత పొందినారు. వారందరూ కుటుంబాలు మీరు నడిపించి. దావీదన్న కూడా ఊరు వెళ్ళినారు, వివాహ డేటు కొరకు వారు నడిపించు. తండ్రి రాజు, నయోమి వారిని దీవించండి. ఓబేదన్న, శోభక, ఓబేదన్న కూడా గోదావరి జిల్లాలో క్షేమంగా నడిపించు. ప్రదీప్ కూడా నడిపించు. రత్నరాజు బ్రదర్ కూడా ఊరు వెళ్ళినారు, వారందరి సెలవుల కొరకు నడిపించు. ఈ రీతిగా ప్రసాదన్న, శిరీషమ్మ కొరకు వందనాలు. పిల్లలు ఇల్లు కడుతున్నారు ఐలాపూర్లో, సంపూర్ణంగా అక్కర్లు తీర్చి కుటుంబాన్ని కాపాడండి. రామారావు బ్రదరు
ఈ రీతిగా ఎస్తేరమ్మ కొరకు వందనాలు, పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు మీరు దీవించు. శాంతారావు గారు, రాధికమ్మ కుటుంబాన్ని కాపాడు. ఇమాన్యుయల్, స్వప్న వారి కుటుంబాన్ని దీవించండి. సురేష్, మేరమ్మ కొరకు వందనాలు, పిల్లల్ని బలపరచు. తమ్ముడు ఆనంద్, ప్రమీల వారు కూడా ఊరెళ్ళినారు. ఈ రీతిగా పాలకొల ప్రాంతం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శేఖరన్న, విమలక్క, ఆనంద్ ప్రభు బిడ్డలు కాపాడు. మనోజ్, అమృత పిల్లల్ని మీరు దీవించండి. ఈ రీతి మాథ్యూ, షారా కొరకు షారాకు బలపరచు, ఆరోగ్యం దయచేయండి. ఈ రీతి శ్రావణ్, విజేత, నాయన చంద్రయంకులు, శ్యామ లాంటి విజేత అమ్మగారికి ఆపరేషన్ అయింది, డిశ్చార్జ్ ప్రాసెస్లో తోడుగా ఉండు. తమ్ముని పెళ్లిలో విజేత కూడా ఆరోగ్యం దయచేయండి. రవి, మాధవి కొరకు వందనాలు, పిల్లలు చదువుల తోడుగా సుగుణాంటికి ఆరోగ్యం దయచే. సంధ్యక్క, రవెన్న వారి ఎడ్ల మీ సంకల్పాన్ని మీరు బయలుపరచండి. మోజెస్, వ్యాన్ కొరకు వందనాలు, దీవించు. అరుణ్ గుంటూరులో ఉన్నాడు, క్షేమంగా నడిపించి. అవినాశం తీసుకొచ్చినారు, బలపరచు. నరేష్, కెనడా తన కొరకు. అరుణ్, ప్రియాంక వారు కూడా ఊరిల్లారు, క్షేమంగా నడిపించండి. జాన్, విష్ణు, ప్రభాకర్ వారి భవిష్యత్ దీవించు. ప్రణితాన్ని నడిపించు. సునీత, లక్ష్మణ్ వారి కొరకు వందనాలు. సో ప్రమీల ఊరెళ్ళి క్షేమంగా నడిపించండి. విజయక్క తన కుమారుడు, బిడ్డలు మీరు బలపరచు. శ్రీకాంత్ తబల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు, 4వ తారీఖు వారి అక్క వివాహం ఉంది, వారిని దీవించు. దానయ్య గారి కుటుంబం, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు. వెంకట్ కొరకు బండి కొనుక్కోవాలి, మీరే అక్కర్లు తీర్చి సహాయం చేయండి. జోజఫ్, అమూల్య పిల్లల్ని మీరు దీవించు ప్రభువా, కుటుంబాన్ని కాపాడు. రాధక్క కొరకు వందనాలు, తన చిన్న బిడ్డ వివాహ విషయంలో మేల్చే. రమేష్, నవనీత వారిని కూడా నడిపించు. ఉదయ్, అక్సా కొరకు వందనాలు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సాయిలన్న, శాంతమ్మ కొరకు వందనాలు, వారు కూడా బిడ్డ వివాహం జరిగింది, ఊరిలో బోరెంచులో ఉన్నారు, వారిని నడిపించు. జాని, సమీర నడిపించండి. సునీల్ కొరకు వందనాలు, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భూషణ్ గారు, కిరణ్ కుమారి 3 పిల్లలు, వారిని జ్ఞాపకం చేసుకోండి. మేరీ, ప్రశాంత్ వారిని జ్ఞాపకం చేసుకోండి. తిమోతి, అనిత తన నార్సింగ్లో ఉన్నాడు, వారి వివాహ దినం, వారిని కూడా దీవించు. కిరణ్, ప్రేమలత బిడ్డల్ని మీరు కాపాడు, ఆరోగ్యం దయచే. పీటర్ వివాహం ఉండి నాయన ప్రభువా వెళ్ళినాడు, నాయన ఎల్లారెడ్డి క్షేమంగా నడిపించి కాపాడండి. మాలినక్క కొరకు నేహ, ప్రసాద్ గారిని కూడా రక్షించండి. మీ దాసాలు కుమారక్క, రమేష్ గారు, నవీన్, పావని వారిని కూడా నడిపించు. రత్నకుమారక్క తన కొడుకు కోడలందరిని రక్షించండి. రాణి జాన్సన్ వారిని దీవించు. రామకృష్ణ కొరకు వందనాలు, తన భవిష్యత్తు దీవించండి. పాల్ శామ్యుయల్, రూతు వారిని ఆశీర్వదించు. రవిరాజన్న, గ్రేసక్క ఆరోగ్యం ప్రిసిల్ లాంటిని బలపరచండి. రత్నమన్న కొరకు నాయన ఈ రీతిగా బలపరచు. బోరబండ తన బిడ్డను వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారు కూడా ఊరిలో ఉన్నారు, నడిపించు. రమాబాయి ఆంటీ కొరకు ఆరోగ్యం దయచేయి. ఈ రీతిగా ఎస్తేరక్క కొరకు విజయ్ కుటుంబాలకు జ్ఞాపకం జాయ్ ఆరోగ్యం దయ. జాన్ భవిష్యత్తు దీవించండి. జెర్మియా, శిరీష గర్భఫలం కుమార్తెనిచ్చినారు, గుంటూరు హాస్పిటల్లో ఉంటుండగా భద్రపరచండి. ప్రవీణ్, జ్యోత్స్న వారు కూడా జాజిపురంలో ఉన్నారు, నడిపించండి. జయరాజ్, జమీమా బిడ్డలు కాన్పు కొరకు సిద్ధపరచు. స్వామిదాసు, ప్రియాంక వారిని కూడా దీవించు. సుప్రియ కొరకు వందనాలు, మంచి ఉద్యోగం దయచే. సిరి కొరకు వందనాలు, భవిష్యత్ దీవించు. మాధవి యవనస్త్రాలు భవిష్యత్ దీవించాను. సంజయ్ అన్న తను కూడా ఖతార్ వెళ్ళినారు, మలేషియా. నాయన సరితమ్మ కొరకు పిల్లలు సుజయ్ చిన్నోడు వారిని బలపరచు, దీవించు. సందీప్, బిందు వారిని కూడా నడిపించు. సవిత బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది, దీవించు. సాయి లింగాపూర్ తన వివాహ విషయంలో మేల్చేయి. శివ, అనిత వారిని కూడా నడిపించు. మీద సుగుణాకరణ కొరకు సునీలమ్మ పిల్లలకు ఆరోగ్యం మరలా తీసుకొచ్చినారు క్షేమంగా. నాయన ఆ ఇన్ఫెక్షన్ తీసివేసిన సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఈ రీతిగా కుటుంబాన్ని కాపాడు. ట్రాన్స్ఫర్ విషయంలో మేలు చేయండి. అంధకార శక్తులు బంధిస్తున్నాం, లీగల్గా ఫైట్ చేస్తున్నారు, కృప అనుగ్రహించు. ఈ రీతిగా మీ దాసుడు యేసుపాదం అంకుల్ మీ దాసురాలను బలపరిచి ఆరోగ్యాలు దయచేయండి. భవిష్యత్తు నేను ఇంకా సేవించడానికి సహాయం చేయి నాయన ప్రభువా. తమ్ముడు జేమ్స్ తనకిచ్చిన తలాంతుల్ని సేవలో వాడుగా ఆదర్శ కుటుంబాన్ని కాపాడు. సుగుణాకర్ తనకు కూడా సంతానం ఇవ్వండి. దేవమ్మ కుటుంబం కొరకు వందనాలు. కొడుకులు కోడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కుటుంబం అక్కర్లు తీర్చండి. ఇజ్రాయేల్ కొరకు దేవపాల బిడ్డలు దీవించి. విజయరెడ్డి కొరకు వందనాలు, తనకు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా తను కాపాడు. ప్రవీణ్, విమల కొరకు వందనాలు, వారిని కూడా దీవించు. సందీప్, ప్రియాంక వారిని బలపరచు, వారి ఆరోగ్యాలు దయచేయి. మీరు దీవించే దేవుడు దేవా, మీరే కృపచూపు ఆ బిడ్డలు ఇంకా బలపరచండి. ఇజ్రాయేల్ కొరకు దేవపాల వారిని దీవించండి ప్రభువా, భద్రపరిచి దీవెనలతో నింపండి. ఈ రీతిగా సతీష్ కొరకు వందనాలు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు, వివాహ విషయంలో మేలు చేయండి. సాయిలు తబల మేరమ్మ వారి కుటుంబాన్ని దీవించి. రాధక కొరకు వందనాలు, మౌనిక, శిల్పమ్మ వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రసాద్ అన్న పాపిరెడ్డికాయలు తనకు ఆరోగ్యం, కుటుంబంలో నెమ్మది దయచేయి. వాళ్ళ అమ్మగారు శకుంతలమ్మ ఆరోగ్యం దయచేయి. ఇది రాజు, ప్రియాంక వారిని కూడా బలపరిచినారు, ఇంకా మీ దేవునితో నింపండి. ప్రియాంకను ఆరోగ్యం దయచేయండి. నువ్వు అద్భుత దేవుడు, నువ్వు ఎవరికి రుణస్థుడు కాదు. వారి కుటుంబాలు మీరు బలపరిచి దీవించండి. సాగర్ కొరకు ఇది మియాపూర్లో పరలోకపు దేవతను డయాగ్నోస్టిక్ స్టార్ట్ చేసినాడు, నలగండ్ల కూడా చేయాలనుకుంటున్నాడు, అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి.
ప్రభుదాస్ సరోజ కొరకు వందనాలు, వారిని మీరు బలపరిచి దీవించండి. వర్మ, దివ్య, SCU వారిని మీరు దీవించండి. ప్రవళిక, సిటిజన్ తను మీరు ఆశీర్వదించండి. సాల్మన్, ఫ్లారెన్స్ కొరకు వందనాలు, వారిని కూడా బలపరిచి నడిపించు. ఇదిగా గంగాధరణ కుటుంబం కొరకు వందనాలు. శిల్పమ్మ వారిని జ్ఞాపకం చేసుకోండి. కౌశిక్ కొరకు ప్రార్థిస్తున్నాం. సాత్విక్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇది కృష్ణ, సాత్విక్ వారిని కూడా జ్ఞాపకం చేసుకో, బలపరచండి. ఈ రీతిగా ప్రభువా నాయన తండ్రి కుటుంబాలు మీరు దీవించు. జయజరామ్ నాయక్ గారి కొరకు వందనాలు, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈరోజు నూతనంగా వచ్చిన వారందరినీ బలపరచు. చాలామంది నాయన ప్రభు ఊర్లోకి వెళ్ళినారు, వారిని నడిపి సత్యానందమన్న కొరకు జ్యోతమ్మ, ఈ రీతి కుటుంబాలు, 2 కుమారులు, వారిని కూడా దీవించండి. ఈ సెలవుల దినాల కొరకు చాలామంది ఊర్లోకి వెళ్ళినారు, జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా రేపటి దినం ప్రత్యేక కూడిక దీవించి 20వ తారీఖు నార్సింగ్లో వివాహం, 21 ప్రత్యేక కూడిక, 22 నారాయణఖేడ్లో వివాహం, 22 సాయంత్రం టంగుటూరులో యానివర్సరీ, 23 ప్రత్యేక కూడిక, 25 నాయన ఆరాధన, 26, 27 వరంగల్ ప్రత్యేక కూడికలు, 28 బోధనలో కూడిక, 28 సాయంత్రం బయలుదేరి ఒంగోలు, 29, 30, 31 తారీఖుల్లో కొత్తకోటలో ప్రత్యేక కూడికలు. ఆయన మీతో చెప్పినది చేయుడి అంశం మీద మీరే మాట్లాడండి. జూన్ 13 వరకు వివాహాలు ఉన్నాయి, ప్రత్యేక కూడికలు ఉన్నాయి, దీవెనకరంగా చేయండి. వందనాలు చెల్లిస్తూ సంఘ ప్రార్థన కొరకు ఇంకా ఎవరి అక్కర్లతో ఉన్నారు, ఈ సంఘాన్ని బలపరుస్తున్నారు, సహకరిస్తున్నవారు, సహాయకులుగా ఉన్నవారు, ఆలోచనలు చేస్తున్నవారు, ముఖ్యంగా ప్రార్థిస్తున్నవారు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సో దయచేసి గమనించండి, వార కూడికలు యథావిధిగా ఉంటాయి. సో ప్రతి ఉదయ సాయంత్రాలు ప్రార్థనలు ఉంటున్నాయి, పాల్పొందండి. గురువారం బైబిల్ పఠనం పాల్పొందండి. ఈ రీతిగా 22వ తారీఖు ఉదయకాలం వివాహం ఉంది నారాయణఖేడ్లో. సాయంత్రము టంగుటూరు మన అనుబంధ సంఘం శేఖర్ ఉంటాడు, అక్కడ మందిరం 2nd యానివర్సరీ కాబట్టి సంఘం అందరు రావాలి, అందరికి ఆహ్వానం ఉంది, ప్రార్థన చేయండి. తర్వాత 28వ తారీఖు అక్బర్ నగర్లో ప్రత్యేక కూడిక, సాయంత్రం 29, 30, 31 ఒంగోలులో ప్రత్యేక కూడికలు ఉన్నాయి, సమాజ కూడికలు, ప్రార్థన చేయండి. వివాహాలు ఉన్నాయి. ఈరోజు ఆనంద్ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర వికారాబాద్లో బోర్ వేస్తున్నారు నీళ్ళు. సాయంత్రం 5 గంటలకు డిగ్గింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రార్థన చేయండి. నూతనంగా వచ్చిన కుటుంబాలు కలవండి, ప్రార్థన చేస్తాం. చాలామంది ఊర్లు వెళ్ళినారు, వారందరి క్షేమంగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఈ రీతిగా యవనస్తుల వివాహాల కొరకు మొన్న మహేష్ శివాని వివాహం అద్భుతంగా జరిగింది. ఇప్పుడు యాసోను మన దగ్గర వాళ్ళు కూడా డేట్ పెట్టుకోవడానికి వెళ్ళినారు. సో వాళ్ళది కూడా బహుశా 27 కానీ లేదా 6, 7 తారీఖుల్లో వివాహం ఉంటుంది. ఆ వివాహం కొరకు కూడా ప్రార్థించి అయిపోయిన వెంటనే భోజనం ఉంది. యవనస్తుల కూడికలు వెంటనే పాల్పొందండి. శామ్యుల్ తమ్ముడు తీసుకుంటాడు. పాట పాడుకుంటూ మన కానుకలు ప్రభువుకు అర్పిస్తాం. కొత్త వాళ్ళు లేదా మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, విజిట్ చేస్తాం. ఒక కుమారుడు శామ్యుల్ అని, ఎలిజా విజయవాడ వాళ్ళ కుమారుడు యాక్సిడెంట్ అయ్యి చిన్న మెదడు ఇబ్బంది పోయింది. కామినేని హాస్పిటల్ రాత్రి సర్జరీ జరిగింది. ఆ కుమారుని కొరకు ప్రార్థన చేయండి. మన అనుబంధ సంఘం రంగారెడ్డి నగర్ ఏలి అన్న వీరయ్య అన్న, తను కూడా ఆరోగ్యం బాగోలేడు, ప్రార్థన చేయండి. పాట పాడుకుంటూ మన కానుకలు ప్రభువుకు అర్పిస్తాం. ఏం చూసారా? జయమని పాడు ప్రభు యేసునకే, లేకపోతే బూరా శబ్దం పాడ, బూరా శబ్దం 320 బూరా శబ్దంబు 320 317 317. భోజనం చేయకుండా వెళ్ళొద్దు. యవనస్తుల కూడికలు కూడా పాల్పొందండి. రామ్ దివ్యాల కొరకు ప్రార్థన చేయండి. తెల్లాపూర్ నుంచి అక్క వచ్చినారు, తన కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బూరా శబ్దంబు 320 317 317 and 320.
నింపా కంచెదమేసున్ మా ఎదుట ఒప్పుతో మేము వేచియుంటిమి. నిద్రించేవారు నిలతురిలన్, నిద్రించేవారు నిలతురిలన్. ప్రాణ ప్రియుడా మన ప్రియుడా బ్రహ్మ మా యేసు పడెదము. హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో, ఎగిరిపోయేదం పాటలతో. భక్తులకై తస్కరిలే శుద్ధులు మాత్రం నెదరు. తలు నింగి ఏకమై కూడి పాటతో బోరా ధ్వనిందురు, పాటతో బోరా ధ్వనిందురు. ప్రాణ ప్రియుడా ప్రాణ ప్రియుడా బ్రహ్మ మా యేసు పాడెదము. హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో, ఎగిరిపోయేదం పాటలతో. చివరి చదువు. హల్లెలూయా ఆనందించేదం, హల్లెలూయా ఆర్భాటింతుం. కూర్చోండి. హల్లెలూయా ధన్యులైతీవి, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ప్రాణ ప్రియుడా ప్రాణ ప్రియుడా బ్రహ్మ మా యేసు పాడెదము. హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో, ఎగిరిపోయేదం పాటలతో. చిన్న లైన్ ఎక్కడో మిస్ అయింది. రైట్, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు సత్య, సహోదరుడు మన సంఘం తన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రార్థన చేయండి. రమేష్ నవనీత కుటుంబం కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. రైట్, ప్రార్థన ఆశీర్వాదం. సుగుణకరణరండి తలవంచండి. ప్రార్థన. ఓ తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రభు బూరతో రాబోతున్నాడు. ఎత్తబడతాం, ఆనందిస్తాం. అక్కడికి మనల్ని సిద్ధపరిచినాడు. మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మా మధ్యలోకి తీసుకొచ్చిన మీ టేబుల్ మెసేజ్ని బట్టి మీకు వందనాలు. మేము మా గ్రహింపులోకి, మా మనస్సులోకి, మేము ఈ లోకంలో యాత్రికులం. వీఆర్ లీడింగ్ ఎ టెంపోరల్ లైఫ్. అవర్ పర్మనెన్సీ, అవర్ రెగ్యులారిటీ, అవర్ పర్ఫెక్షనిజం ఓన్లీ ఫైండ్ ఇన్ ద హెవెన్. మా పౌరస్థితి నిత్యముగా, నిలకడగా నాయన పరలోకంలో ఉన్నదని ఎరిగిన వారంగా మేము మా సంఘం దేవా,
పైనున్న వాటి వైపు శ్రద్ధ వహిస్తూ ఈ లోకంలో ఫెయిత్ పాలసీతో బ్రతకడానికి నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ప్రమాణాలు మారుతూ ఉన్నాయి. మీ ప్రమాణాలు నిరంతరము మారనటువంటివి ప్రభువా. మీ చిత్త కేంద్రంలో మా జీవితాలు ఉండడానికి మీరే సహాయం చేయండి. ఎత్తబడే సంఘములో ఉన్నటువంటి వధువు సంఘముగా మేము మీకోసం సిద్ధహస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. నిజమే ప్రభువా, ఈ లోకములో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం విషయములో సున్నితత్వంతో స్పందించే మనసును మాకు అనుగ్రహించండి. అలాగున నీ వాక్యముతో అనునిత్యం ఉదక స్నానము చేత ప్రభువా మేము పరీక్షించబడి శోధించబడి మీకోసం సిద్ధంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. నాయనా, మరొకసారి ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ తేదీ మొదలుకొని ఈ మంత్ ఎండ్ వరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి పరిచర్య ధర్మాలను, పరిచర్య ప్రణాళికలను నీ హస్తంలో పెడతా ఉన్నాం. నీ మహిమ కోసం జరిపించండి. ప్రార్థన పరిచర్యను కూడా మీరు దీవిస్తూ ఉన్నారని నీకు వందనాలు నాయనా. మరి ప్రభా, దాంట్లో కూడా పాటుపడి పాల్గొనడానికి సహాయం చేయండి దేవా. మరి మా సంఘాన్ని ఇంకా ప్రభా, మరి ప్రార్థన వీరులను, వాక్య పరిచర్య చేసేవారిని, సంఘ సేవ పరిచర్య చేసేవారిని లేపుకోండి నాయనా. మరి తండ్రి, అనేకులను తిప్పగలిగినటువంటి సైనికుల పోరాట యోధుల విశ్వాసులను లేపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పౌరుషం కలిగి బ్రతకడానికి నేర్పిస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి మమ్మల్ందరినీ మీ బలిష్టమైన చేతుల కింద అప్పచెప్పుకుంటూ దీన మనసుతో అనునిత్యం వెంబడించే మనసును మాకు అనుగ్రహిస్తురమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, అద్భుతమైన దేవుని కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సహవాసం మనందరికీ సర్వపరిశుద్ధులకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కుమారుడు జాన్, ఎస్తేర్ యొక్క కుమారుడు, 10th క్లాస్ CBSE